బిగ్ బాస్ నిన్న ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది కదా. ఆదిత్య ఓం మణికంఠ అది పెద్ద ఇష్యూ అయింది కదా. ఏంటి అసలుకి? ఏంటంటే ముందు మణికంఠని ఆయన కొత్త కుర్రోడు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టగానే అతను బయటికి పంపడానికి వీళ్ళందరూ కలిసి హ్యాండ్స్ రైజ్ చేశారు. దాంతో ఆయన ఫుల్గా ఎమోషనల్ అయ్యిండు. అది అబ్జర్వ్ చేసిన ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి అతను బాధపడుతుందని చెప్పేసి నువ్వు బాధపడకు, ఇది నీకు కొంచెం మెచ్యూరిటీతో వస్తుంది, అట్లా యాంగర్గా ఉండకూడదు, మాకు వేరే ఆప్షన్ లేక అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన వాస్తవానికి సారీ చెప్పడానికే వచ్చిండు. కానీ ఈ మణికంఠ అనే కుర్రాడు కొంచెం హైట్ తోటి కొంచెం యాటిట్యూడ్ చూపించినట్లు అనిపించింది. వాస్తవానికి మణికంఠ సైడ్ కూడా తప్పలేదు, ఎందుకంటే ఆయన అందరు కలిసి ఒక్కసారిగా ఇంట్లోంచి బయటకు పంపించేద్దాం అనుకుంటే ఆయన ఓవర్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. ఇక్కడ మణికంఠది తప్పలేదు, ఇక్కడ ఆదిత్య ఓంది తప్పలేదు. కాకపోతే చూసేవాళ్ళకి ఏమనిపించిందంటే మణికంఠ కొంచెం యాటిట్యూడ్తో మాట్లాడుతుండో, ఎల్డర్స్ అనే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుండో అన్నట్టు అనిపించింది. అదే విషయాన్ని నిఖిల్ కూడా మణికంఠ దగ్గర ప్రస్తావించాడు. నువ్వు కొంచెం ఎల్డర్స్ దగ్గర కొంచెం హైట్ వన్తో మాట్లాడుతూ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడు, నీకు ఇంకా చాలా రోజులు ఉంది కదా, నీకు కంఫర్ట్గా ఉండొచ్చు అన్నట్టు మాట్లాడితే మణికంఠ ఏమండి నువ్వు దీన్ని అనవసరంగా ల్యాక్ చేస్తూ దీన్ని ఫుల్ చేస్తున్నావు, దీనివల్ల నాకు గురించి బ్యాడ్గా పోర్ట్రే అయింది బయట, నువ్వు ఎల్డర్స్ రెస్పెక్ట్ లేదన్న ట్యాక్స్ తగిలిస్తున్నావు అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇవన్నీ ఈ 10 సిచ్యువేషన్స్లో మణికంఠ మాట్లాడేది కొంచెం హైట్ వన్ తోటి కొంచెం అగ్రెసివ్గా అన్నట్టు అనిపించేసరికి అందరికీ అట్లా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది. కానీ మణికంఠ సైడ్ కూడా అతని ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇటు వీళ్ళది తప్పలేదు, ఇటు వీళ్ళది తప్పలేదు. ఒకసారి నిఖిల్ కూడా సోనియాతోనే అడిగండి, ఈ ఇద్దట్లో నువ్వు చూసావు కదా అంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం కదా, నేనేం చెప్పలేనని కూడా చెప్పింది ఇక సోనియా. ఇక మణికంఠని విష్ణుప్రియ కూడా నామినేట్ చేసింది బయటకు పంపించడానికి. ఆ తర్వాత నేను బాధపడుతుందని చెప్పేసి ఇంత దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు నాకు కొంచెం సున్నితంగా స్మూత్గా ఫెమినైన్ లాగా కనిపించావు అన్నది. ఆ వర్డ్ కూడా ఆమె యూజ్ చేయకుండా ఉండాల్సింది. దానికి కూడా మణికంఠ బాగా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే ఫెమినైన్ అనే వర్డ్ అనేది ఎవరైనా బాయ్స్ అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, ఎందుకంటే అది లుకింగ్ లైక్ ఉమెన్ అనమాట. కాబట్టి ఆ మాట అనకుండా ఉండాల్సింది విష్ణుప్రియ. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మీకు కూడా ఎవరికి తప్పు అనిపిస్తుందో కామెంట్ చేయండి.